హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ద సుధారి క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అయితే టాపిక్‌లోకి ముందే వెళ్ళిపోదామండి. ఎలాంటి డిలే లేకుండా. టాపిక్ ఏంటంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! క్వీన్ అని. ఎవరి లైఫ్‌లకి వాళ్ళే క్వీన్స్, వాళ్ళే కింగ్స్ అండి. ఇందులో అయితే ఎలాంటి మార్పు లేదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెట్టినా, లేకపోతే వాళ్ళ మీద కోపంగా ఉన్నా, మనం వాళ్ళనేమి చేయలేని సిట్యుయేషన్స్‌లో ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలి అనేసి మనకి చాలామంది అయితే సజెషన్స్ ఇస్తుంటారు. ఎలాగా ఒక పేపర్‌లో రాసి దానితో చేయమనో, లేకపోతే 1-10 కౌంట్ చేయమనో ఇలాగైతే ఇస్తుంటారండి. కానీ చిన్నప్పుడు నాకు తెలియకుండానే నేనైతే ఈ టిప్‌ని ఫాలో అయ్యాను. ఇది మీ అందరికి కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈరోజు మీకు చెప్తున్నానండి ఇది. ఏంటంటే చిన్నప్పుడు నన్నెవరైనా కష్టపెట్టినా, నన్ను బాగా బాధ పెట్టినా, నేను వాళ్ళని తిరిగి ఏమీ చేయలేని పరిస్థితిలోనే ఉన్నాను యాజ్ యూజువల్. సో, అప్పుడు నేనేం చేసేదాన్నంటే ఒక 10 మినిట్స్ అలాగే కూర్చునేదాన్ని కామ్‌గా. అలా కూర్చొని దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది తప్పితే ఏమీ లేదు. అందుకని నేనేం చేసేదాన్నంటే ఆ కూర్చున్నంత సేపట్లో నేను ఒక స్టోరీ నా మైండ్‌లో నేనే అజ్యూమ్ చేసుకునేదాన్ని. నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే, నా చుట్టూ ఉన్న మనుషులతోనే ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసుకునేదాన్ని. దానిలో నేనుండేదాన్ని, నన్నెవరైతే బాధ పెట్టారో వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. నేనైతే హీరోయిన్‌ని, నన్నైతే ఎవరు బాధ పెట్టారో వాళ్ళైతే విలన్స్ అనమాట. సో, అలా అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మైండ్‌కి తెలియకుండానే రిలాక్సేషన్ అనేది వస్తుందండి. అలా జరిగినప్పుడు మనం తొందరగా ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడిపోతాము. మనం ఏవైతే పనులు డిలే చేసామో, ఆ డిలే అయిన పనులు లేట్ కాకుండా త్వరగా చేసేసుకుంటాం మనం. సో, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరికీ ఏ నష్టము జరగదు. మనం త్వరగా ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకొచ్చేస్తాము. ఒకసారి మీరు కూడా ఈ టిప్‌ని ఫాలో అయ్యి చూడండి. మీకెలా అనిపిస్తుందో మీకే తెలుస్తుందండి. నిజంగా నాకైతే ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయింది. అండ్ మీరు గనక ఇలాగ కోపంగా ఉన్నప్పుడు మీరైతే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు? మీరు ఏమనుకుంటారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు గనుక హెల్ప్‌ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సీ యూ.